హాయ్ హలో వెల్కమ్ టు టీపీ స్టడీస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీలోని టెస్ట్ 12లోని రీజనింగ్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులోని ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కప్ ఆఫ్ కాఫీ ఈజ్ కోడెడ్ యాజ్ LHEMRO అండ్ హీ లవ్స్ కాఫీ ఈజ్ కోడెడ్ యాజ్ EMTFZA. హౌ ఈజ్ కాఫీ కోడెడ్ ఇన్ ద గివెన్ లాంగ్వేజ్ అన్నారు. ఓకే, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో కప్ ఆఫ్ కాఫీని LHEMRO అని మరియు ఈ హీ లవ్స్ కాఫీని EMTFZA అని కోడ్ చేస్తారు. ఇచ్చిన భాషలో కాఫీని ఎలా కోడ్ చేస్తారు అని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇక్కడ చూద్దాం. కప్ ఆఫ్ కాఫీ, అక్కడ రెండిట్లో 2 సెంటెన్స్లో కామన్గా ఉండేది ఏంటి? కప్ ఆఫ్ కాఫీ ఎలా కోడ్ చేశారు? LHEMROగా కోడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ హీ లవ్స్ కాఫీ, హీ లవ్స్ కాఫీ దీన్ని ఎలా కోడ్ చేశారు? EMTFZAగా కోడ్ చేశారు. ఈ 2 సెంటెన్స్లో కామన్గా ఉన్న వర్డ్ ఏంటి? కాఫీ అనేది కామన్గా ఉంది. సో ఇక్కడ కోడ్ చేసిన వాటిలో కామన్గా ఉన్న వర్డ్ ఏంటి? EM అనేది కామన్గా ఉంది. సో ఇక్కడ కామన్గా ఉన్న లెటర్కి, మనకి కాఫీకే కదా అడుగుతున్నారు. సో కాఫీని ఎలా కోడ్ చేస్తారు అంటే ఏం చెప్తాం మనం? EM అని చెప్తాం. ఓకే, ఇక్కడ కామన్గా ఉంది, ఇక్కడ కామన్ ఉంది. దాన్ని కోడ్ చేసిన దాంట్లో కూడా కామన్గా ఉన్న వర్డ్ని మనము దానికి కాఫీకి కోడ్ అని చెప్పచ్చు అనమాట. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. ఓకే, ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఇచ్చిన సిరీస్లో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ సిరీస్ చూస్తే LMD MKG NIJ OGM క్వశ్చన్ మార్క్ QCS అన్నారు. ఓకే, ఇప్పుడు L అంటే మనకి ఏమవుతుంది? L తర్వాత వచ్చే లెటర్ మనకి M తర్వాత వచ్చే లెటర్ N, O నెక్స్ట్ ఏం రావాలి? సో ఇట్లా కాకపోయినా మనము నంబర్స్ అయినా వేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట, ఎంత డిఫరెన్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఏం రావాలి అనేసి. నెక్స్ట్ ఏం రావాలి? 16th రావాలి. 16 అంటే P కదా. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్లో P ఉంది, ఫస్ట్ ఆప్షన్లో లేదు. సో దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇదేమవుతుంది? M, ఇదేమో 13, ఇది 11, ఇది 9 అంటే -2 అయిందా? 13 - 2 అంటే 11, 11 - 2 అంటే 9, 9 - 2 అంటే 7, 7 - 2 అంటే 5 అవుతుంది, 5 అంటే E అవుతుంది. సో ఇక్కడ మనకి E ఉన్న ఆప్షన్ ఏముంది? థర్డ్ ఆప్షన్ ఉంది. ఈ 2 కాదు అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇదేమవుతుంది? 4 కదా. 4, ఇది 7 అంటే +3, నెక్స్ట్ 10, నెక్స్ట్ 13, నెక్స్ట్ ఏం రావాలి? +3 చేస్తే 16 రావాలి. 16 అంటే P కదా. సో PEP ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ది క్వశ్చన్ గివెన్ సిరీస్ విల్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్ అన్నారు. ఓకే, ఇచ్చిన సిరీస్లోని ఖాళీలను వరుసగా ఉంచినప్పుడు సిరీస్ను తార్కికంగా పూర్తి చేసే అక్షరాల కలయికను ఎంచుకోండి అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఇలాంటిది ఆల్రెడీ మనం చూసాము. సో ఇక్కడ ఒక లెటర్ సిరీస్ ఇచ్చారు, ఈ బ్లాంక్స్లో ఏం రావాలి అని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ బ్లాంక్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 5 బ్లాంక్స్ ఉన్నాయి. సో మనం 5 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. 5 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నామంటే ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నట్టు? 20 లెటర్స్ ఉన్నట్టు. సో ఇక్కడికి ఒక పార్ట్, ఇక్కడికి ఒక పార్ట్, అగైన్ ఇక్కడికి, ఇది అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది? D ఉంది. D అంటే 4 కదా. తర్వాత E ఉంది, F ఉంది. అంటే దానికి ముందు లెటర్ ఏముండాలి? C ఉండాలి, అంతే కదా. C ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, రాంగ్ ఆప్షన్స్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ చూస్తే మనకి సెకండ్, ఇక్కడ ఏముంది? H అంటే 8 ఉంది కదా. సో ఇక్కడ ఏముంది? 10 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 12 ఉంది. అంటే +1 జరిగింది అంతే. ఇక్కడ మనము 8కి +1 అంటే 9 అవుతుంది. 9 అంటే I కదా. CI అవుతుంది. ఇక్కడ ఏం రావాలి? I రావాలి. సో ఇక్కడ తెలిసిపోతుంది కదా మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనేసి. సెకండ్ ఆప్షన్లో G అనేది ఉంది. సో అది తప్పు అయిపోతుంది. థర్డ్ లెటర్ చూస్తే ఇక్కడేమో M, 13, 14,
అంతే కదా. ఇక్కడ 15 రావాలి, 16 అంటే ఏమవుతుంది, ఓ అవుతుంది, ఇదేమో 17. ఇంకా లాస్ట్ లెటర్కి వస్తే GHIJK ఉండాలి, +1 చేశారు అంతే కదా. సో అట్లాంటి ఆప్షన్ ఏముందంటే మనకి ఫస్ట్ ఆప్షన్ CIOJK ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్యూస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అన్నారు. ఓకే, ఫ్రూట్, లైట్, షర్ట్ అన్నారు. కింది తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే వెన్ రేఖాచిత్రాన్ని ఎంచుకోండి అంటున్నారు. ఫ్రూట్, లైట్, షర్ట్ అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఫ్రూట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ కేటగిరీ అయిపోతుంది, లైట్, షర్ట్ అనేది కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో అట్లా డిఫరెంట్గా కేటగిరీస్ని మనం వెన్ డయాగ్రామ్లో చూపించాలి అంటే ఏం చేస్తాం, అన్ని సపరేట్ సర్కిల్స్ గీస్తాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఈజీగా 4th ఆప్షన్ అయిపోతుంది. ఓకే, దీనికి రిలేషన్ ఏం లేదు. ఓకే, ఫ్రూట్ ఇచ్చి లేదా ఒకవేళ మ్యాంగో అట్లా సంథింగ్ ఇస్తే ఇది వచ్చేసి దీనికి రిలేటెడ్ అని చెప్తాం మనం. ఓకే, అట్లా లేదు కదా, ఫ్రూట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్, లైట్ డిఫరెంట్, షర్ట్ డిఫరెంట్. సో 4th ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఎక్స్ ఈజ్ ఎంబెడెడ్ రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నారు. ఓకే, ఇచ్చిన బొమ్మ ఎక్స్ పొందపరచబడిన ఎంపికను ఎంచుకోండి, భ్రమణం అనుమతించబడదు అంటున్నారు. అంటే రొటేషన్ అంటే ఒక ఫిగర్ని ఇలా రొటేట్ చేసి ఆ ఫిగర్ని మనం ఫైండ్ అవుట్ చేయకూడదు అని చెప్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో దాంట్లోనే మనము ఆ ఫిగర్ ఎక్కడ ఉంది కనుక్కోవాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫిగర్ ఏముంది, ఇది ఇచ్చారు. సో అట్లాంటి ఆప్షన్ ఈ 4 ఫిగర్స్లో అట్లాంటి ఫిగరు ఏ ఫిగర్లో దాగి ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే స్ట్రైట్ లైన్ ఉంది, నెక్స్ట్ ఉంది కానీ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ అది కాదు కదా, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కదా ఇది ఇక్కడ. సో మనకి ఫస్ట్ ఆప్షన్ అవ్వదు, రాంగ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూస్తే లేదు కదా, ఇది కూడా అసలు లేదు, సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ చూస్తే ఉంది కానీ ఇది కూడా రివర్స్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. 4th ఆప్షన్ చూస్తే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా మనకి, ఇలా వచ్చి ఇలా ఉంది. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6 friends RS, TX, Y and Z are sitting in a straight row facing north but not necessarily in the same order. Only 2 people sit to the left of Y. Only 2 people sit between Y and Z. Only 1 person sits between Z and X or sits to the immediate left of S. How many people sit between Y and S అన్నారు. 6 స్నేహితులు RX, TX, Y మరియు Z ఉత్తరం వైపు ఎదురుగా సరళ వరుసలో కూర్చున్నారు, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. వైకి ఎడమ వైపున 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు, Y మరియు Z మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. Z మరియు X మధ్య 1 వ్యక్తి మాత్రమే కూర్చుంటారు. R అనేవాడు Sకి ఎడమ వైపున కూర్చుంటాడు. Y మరియు S మధ్య ఎంతమంది కూర్చుంటారు అని అడుగుతున్నారు. ఓకే, ఎంతమంది అంటున్నారు, 6 friends అంట. ఓకే, 6 friends. ఒక ఫస్ట్ కండిషన్ చూద్దాం. వాళ్ళు బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అని ఇచ్చేశారు. ఓన్లీ 2 people సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ వై. వైకి లెఫ్ట్లో, వాళ్ళు నార్త్కి కదా ఉన్నారు, నార్త్కి ఉన్నారంటే ఇది రైట్ ఇది లెఫ్టే అవుతుంది. వైకి లెఫ్ట్ సైడ్ ఎంతమంది కూర్చోవాలంటున్నాడు, 2 persons మాత్రమే కూర్చోవాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు వై పొజిషన్ ఏంటి, లెఫ్ట్ నుంచి 3rd పొజిషన్. ఓకే, నెక్స్ట్ ఇటు ఉండాలి ఇంకా. ఓకే, 6 friends కదా. సో మనకి ఇక్కడ ఈ అరేంజ్మెంట్ వచ్చేసింది. నెక్స్ట్ చూద్దాం. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ వై అండ్ జెడ్. వైకి జెడ్కి మధ్య 2 persons ఉండాలని చెప్తున్నారు. వైకి జెడ్కి ఇలా ఇటు సైడ్ రాయొచ్చా, జెడ్ని రాయకూడదు, ఎందుకంటే వైకి లెఫ్ట్ సైడ్ 2 persons మాత్రమే కూర్చోవాలని ఫస్ట్ కండిషన్లో ఇచ్చేశారు మనకి. ఓకే, జెడ్ కంపల్సరీగా ఇక్కడే ఉండాలి. ఓకే, 2 persons తర్వాత వైకి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ జెడ్ అండ్ ఎక్స్. జెడ్కి ఎక్స్కి మధ్య ఓన్లీ 1 person కూర్చోవాలి అంటున్నారు. ఇక్కడ జెడ్ ఉంది, జెడ్ నుంచి ఇటు సైడ్ రాయొచ్చా, ఎక్స్ రాయకూడదు, ఎందుకంటే ఇక్కడే అరేంజ్మెంట్ అయిపోయింది మనకి. ఓకే, ఇక్కడ జెడ్ ఉందంటే 1 person తర్వాత ఎక్స్ ఉండాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఆర్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి, ఆర్ ఉండాలంట. ఎస్కి ఇమీడియట్ లెఫ్ట్లో, అంతే కదా. ఓకే, ఆర్ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఆర్ ఉండాలి. సో ఇక్కడ మిగిలింది ఏమేమి ఉన్నాయి, ఈ 2 blanks ఉన్నాయి మనకి. ఓకే, ఇంకా ఇక్కడ ఏముంది, టీ అనేది ఉందన్నమాట, అది ఇక్కడ ఫిట్ అయిపోతుంది. సో ఇది మన అరేంజ్మెంట్ అనమాట. వాళ్ళు ఏమడుగుతున్నారు, ఎవరెవరికి మధ్య
ఎంతమంది కూర్చున్నారు అంటున్నారు. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ వై అండ్ ఎస్, వైకి ఎస్కి మధ్య ఎంతమంది కూర్చున్నారు అంటున్నారు. వైకి ఎస్కి మధ్య ఎవరైనా కూర్చొని ఉన్నారా, లేరు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 0, 0 ఈజ్ ద ఆన్సర్. ఎవరు కూర్చొని లేరు, వాళ్ళిద్దరు పక్క పక్కనే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, FWYO is coded as 39 and SIXR is coded as 38. How is LARZ coded in the given language అన్నారు. ఓకే, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో FWYOను 39గా మరియు SIXRను 38గా కోడ్ చేస్తారు. ఇచ్చిన భాషలో LARZ ఎలా కోడ్ చేయబడుతుంది అని అడుగుతున్నారు. ఓకే, చూద్దాం. ఇక్కడ ఇలా నెంబర్ ఇచ్చారు అంటే మనం ఏం చేస్తాము, ఆ ఆల్ఫాబెట్స్కి ఉన్న నెంబర్స్ని సమ్ చేసి చూద్దాం ఒకసారి. ఎఫ్ అంటే ఏమవుతుంది మనకి 6 కదా, ప్లస్ డబ్ల్యూ అంటే 23, నెక్స్ట్ 25, నెక్స్ట్ 15. అక్కడ ఎంత ఇచ్చారు, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 39 అన్నారు. మనకి ఏమవుతుంది, ఇక్కడే 40 అయిపోతుంది కదా. సో ఇది పాసిబుల్ అవుతుందా, అవ్వదు. ఇలా లేనప్పుడు మనం ఏం చేస్తాము, దానికి ఆపోజిట్ లెటర్స్ సమ్ తీసుకొని, ఆపోజిట్ లెటర్స్ నెంబర్స్ తీసుకొని వాటిని సమ్ చేస్తాం. ఇప్పుడు ఎఫ్కి ఆపోజిట్ లెటర్ ఇక్కడ ఏమి ఇచ్చారు, FWYO ఇచ్చారు. ఎఫ్కి ఆపోజిట్ లెటర్ అంటే ఏమవుతుంది, యు అవుతుంది. డబ్ల్యూకి ఆపోజిట్ లెటర్ అంటే డి అవుతుంది. వైకి ఆపోజిట్ లెటర్ అంటే బి అవుతుంది. ఓకి ఆపోజిట్ లెటర్ అంటే ఎల్ అవుతుంది. సో ఇప్పుడు వీటిని సమ్ చేస్తాం. 21 + 4 + 2 + 12, 25, 27, 27 + 12 అంటే 39. ఓకే, ఇది కరెక్ట్ అయింది కదా. నెక్స్ట్ చూద్దాం. SIXR ఉన్నారు. SIXR, ఎస్కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది మనకి, ఎస్ అంటే 19 కదా, 19 నుంచి ఆపోజిట్ లెటర్ అంటే హెచ్ అవుతుంది. ఐకి ఆపోజిట్ లెటర్ ఆర్ అవుతుంది. ఎక్స్కి ఆపోజిట్ లెటర్ సి అవుతుంది. అగైన్ ఆర్కి ఆపోజిట్ లెటర్ ఐ అవుతుంది. అంతే కదా. ఇదేమవుతుంది, 8 + 18 + 3 + 9 అవుతుంది. 8 + 18 ఏమవుతుంది, 26, 29, 29 + 9 అంటే 38. సో ఇది కూడా మనకి సాటిస్ఫై అయిందనమాట. సో ఇప్పుడు LARZకి చూద్దాం. LARZ, ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏముంటుంది, ఓ ఉంటుంది. అంతే కదా. ఏకి ఆపోజిట్ లెటర్ అంటే జెడ్, ఆర్కి ఆపోజిట్ లెటర్ అంటే ఐ, జెడ్కి ఆపోజిట్ లెటర్ అంటే ఏ. ఇదేమో 15 + 26 + 9 + 1, ఇదేమవుతుంది 10. 10 + 26 అంటే ఏమవుతుంది, 36. 36 + 5 అంటే 41. 41 + 10 అంటే 51 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ 51 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంతే కదా. 9 + 1 10, 10 + 26 అంటే 36, 36 + 15 అంటే 51. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Based on the English alphabetical order, 3 of the following 4-letter clusters are alike in certain way and thus form a group. Which letter cluster does not belong to that group అన్నారు. ఓకే, the odd one out is not based on the number of consonants or vowels or their position in the letter cluster. ఓకే, ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా కింది 4 అక్షరాల సమూహాలలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు తద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఏ అక్షరాల సమూహం ఆ సమూహానికి చెందినది కాదు అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూద్దాం. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో 3 వచ్చేసి ఒకటే కేటగిరీకి చెందినవి, ఒకటి కాదు అంటున్నారు. ఆ ఒక్కటి ఏంటి మనల్ని కనుక్కోమంటున్నారు. ఓసారి చూద్దాం. KLQ అన్నారు. కే అంటే ఏమవుతుంది, KLQ. కే అంటే 11, ఇది 12, ఇది 17 అంటే ఇక్కడ +1, ఇక్కడ నుంచి +5. ఓకే, ORV. ఓ అంటే ఏమవుతుంది, 15, 18, 22, ఇదేమో +3, దెన్ +4. ఓకే, ఈ 2లోనే ఉంటుంది కదా ఏదో ఒకటి. TUZ 20, 21, 26, ఇదేమవుతుంది +1, ఇదేమో +5. సో మనకి ఇక్కడ తెలుస్తుంది కదా సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ అని. సో అదే డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ అండ్ థర్డ్ సేమ్ ఉన్నాయంటే ఫోర్త్ కూడా సేమే ఉంటుంది, సేమ్ లాజిక్ ఫాలో అయి ఉంటుంది. ఓకే, ఇదేమవుతుంది 15 అవుతుంది, 16 అవుతుంది, 22 అవుతుంది. +1, ఇదేమవుతుంది +5 అవుతుంది. అంతే కదా. సారీ, యూ మీన్స్ 21. ఓకే,
+1 +5. సో ఈ 3 సేమ్ ఉన్నాయి, సెకండ్ వన్ ఒకటి డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ది లెటర్స్ ఇన్ ద వర్డ్ క్వార్టర్స్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. క్వార్టర్స్ అనే పదంలోని ప్రతి అక్షరాలను ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని అక్షరాల స్థానం మారకుండా ఉంటాయి అంటున్నారు. ఏమిచ్చారు? క్వార్టర్స్ అనే వర్డ్ ఇచ్చారు. దీన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నారు. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది? ఏనే వస్తుంది కదా. ఏ తర్వాత ఇంకేమున్నాయి చూడండి, ఏం లేవు, డైరెక్ట్ మనకి ఓ వస్తుంది. ఓ తర్వాత క్యూ, క్యూ తర్వాత ఆర్, దెన్ ఎస్, దెన్ టీ, దెన్ యూ. సో కామన్గా ఉన్న వర్డ్స్ ఏమున్నాయి? ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది ఉంది. ఆర్ కామన్గా ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1 ఒకటి ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ 1. ఒకటి మాత్రమే సేమ్ ఉంది కదా. సో ఆర్ అనే లెటర్ మాత్రమే సేమ్ ఉంది 2 వర్డ్స్లో పొజిషన్స్ మార్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 8 people are sitting in 2 parallel rows containing 4 people each in such a way that there is equal distance between adjacent persons. In row 1, D, A, N and S are seated and all of them are facing south. In row 2, M, O, R and K are seated and all of them are facing north. Thus, each person faces another person from the other row. No one sits to the right of K, only 2 people sit between R and K. The one facing O sits second to the right of the one facing K. A sits to the immediate right of S, N sits to the immediate right of A and does not face O. Which of the following represents both people facing each other అంటున్నారు. ఒకసారి చూద్దాం. 8 మంది వ్యక్తులు 2 సమాంతర వరుసలలో 4 మంది చొప్పున కూర్చొని ఉన్నారు. తద్వారా పక్కనే ఉన్న వ్యక్తుల మధ్య సమాన దూరం ఉంటుంది. 1వ వరుసలో DAN మరియు S కూర్చొని ఉన్నారు మరియు వారందరూ దక్షిణం వైపు చూస్తున్నారు. 2వ వరుసలో MOR మరియు K కూర్చొని ఉన్నారు మరియు వారందరూ ఉత్తరం వైపు చూస్తున్నారు. ఈ విధంగా ప్రతి వ్యక్తి మరొక వ్యక్తికి ఎదుర్కొంటారు. Kకి కుడివైపున ఎవరు కూర్చోరు. R మరియు K మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. Oకి ఎదురుగా ఉన్న వ్యక్తి Kకి ఎదురుగా ఉన్న వ్యక్తికి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. A అనేవాడు Sకి ఎదురుగా ఉన్న వ్యక్తికి కుడివైపున కూర్చున్నాడు. N అనేవాడు Aకి కుడివైపున కూర్చొని Oకి ఎదురుగా లేడు. కింది వాటిలో ఏది ఒకరినొకరు ఎదుర్కొంటున్న 2 వ్యక్తులను సూచిస్తుంది అంటున్నారు. ఓకే, చూద్దాం ఒకసారి. ఎంతమంది ఉన్నారు? 8 persons ఉన్నారు. ఒక 2 rows ఉన్నాయి. వాళ్ళు ఆపోజిట్ టు ఈచ్ అదర్ కూర్చొని ఉన్నారు. ఓకే, ఒకళ్ళేమో ఫస్ట్ రో వాళ్ళేమో సౌత్కి ఫేస్ చేసి ఉన్నారు, సెకండ్ రో వాళ్ళేమో నార్త్కి ఫేస్ చేసి ఉన్నారు. ఓకే, ఇప్పుడు కండిషన్స్ చూస్తే ఏమిచ్చారు? నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ కే. కేకి రైట్లో ఎవరు కూర్చోకూడదంట. కే అనేవాళ్ళు సెకండ్ రో వాళ్ళు కదా. సెకండ్ రో వాళ్ళు ఎలా ఫేస్ చేసిన్నారు? నార్త్కి ఫేస్ చేసిన్నారు కదా. సో ఇప్పుడు నార్త్కి ఫేస్ చేసినారంటే మన డైరెక్షన్సే అవుతాయి. ఓకే, నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ కే. కేకి రైట్లో ఎవరు కూర్చోకూడదు అంటే ఇటు సైడ్ ఎవరు కూర్చోకూడదు, ఇంకా అందరు ఇటే ఉండాలి. సో 4 persons కాబట్టి ఈ రోలో నేను 3 blanks వేసేసినాను. ఓకే, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఆర్ అండ్ కే. ఆర్కి కేకి మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చోవాలంట. ఓకే, ఇటే కూర్చుంటారు కదా, ఇంకా రైట్లో ఉండకూడదు అన్నారు కాబట్టి లెఫ్ట్లోనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఆర్ అండ్ కే అరేంజ్డ్. ఓకే, ద వన్ ఫేసింగ్ ఓ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ద వన్ ఫేసింగ్ కే అన్నారు. ఏమంటున్నారంటే ద వన్ ఫేసింగ్ ఓ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ద వన్ ఫేసింగ్ కే అంటున్నారు. కేకి ఎవరైతే ఫేస్ చేసినారో వాళ్ళకి రైట్ సైడ్లో అంటే సెకండ్ రైట్ సైడ్లో ఓకి ఫేస్ చేసింటారు అంటున్నారు. అంటే ఓ పొజిషన్ ఇక్కడ అని చెప్తున్నారు. ఇక్కడ కేకి ఇక్కడైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి రైట్ సైడ్లో సెకండ్ రైట్ అంటే ఇదే కదా, ఇక్కడ ఓ ఉండాలి అంటున్నారు. ఎందుకు సెకండ్ రైట్ మనం ఇటు సైడ్ వేసామంటే వాళ్ళు సౌత్కి ఫేస్ చేసినారు. మన లెఫ్ట్ వాళ్ళకి రైట్ అవుతుంది, మన రైట్ వాళ్ళకి లెఫ్ట్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళు సౌత్కి ఫేస్ చేసినారు కాబట్టి. ఓకే, ఇది అరేంజ్ అయిపోయింది. ఇక్కడ ఇంకా మిగిలిపోయింది ఎవరు? ఈ రోలో మనకి ఎం అనే వాళ్ళు మిగిలిపోయారు, వాళ్ళు ఇక్కడ వస్తారనమాట. సో నెక్స్ట్ రో చూద్దాం. ఏ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్ అన్నాడు. ఓకే, ఎస్కి ఇమీడియట్ రైట్ అంటే లెఫ్ట్ కదా. ఏ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్ అంటే ఎస్కి లెఫ్ట్లో ఎవరున్నారు? ఏ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఎన్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ.
ఏకి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు? అగైన్ రైట్ అంటే లెఫ్టే కదా, ఎందుకంటే వాళ్ళు సౌత్కి ఫేస్ చేసి ఉన్నారు. ఎన్ అండ్ డస్ నాట్ ఫేస్ ఓ, ఎన్ అనేవాడు ఓకి ఫేస్ చేయకూడదు అంటున్నారు. అంటే అప్పుడు మనం ఇక్కడ రాస్తే సరిపోతుందా? అది సరిపోదు. ఎన్ ఇక్కడ రాస్తే అరేంజ్మెంట్ ఎట్లా వస్తుంది? ఎన్ ఏ ఎస్ వస్తుంది. కానీ ఎన్కు ఓ ఫేస్ చేయకూడదు అని చెప్తున్నారు. సో అప్పుడు ఈ అరేంజ్మెంట్ తప్పు వస్తుంది. సో అప్పుడు మనం ఎన్ ఏ ఎస్ ఇలా రాస్తే అది కరెక్ట్ అవుతుంది. ఇంకా ఇందులో మనకి మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు? డి అనే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడ అవుతారు? ఇక్కడ అరేంజ్ అయిపోతారు. సో ఇది మన అరేంజ్మెంట్. క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ బోత్ పీపుల్ ఫేసింగ్ ఈచ్ అదర్, అంటే ఒకరినొకరు ఎదురుగా ఉన్న ఎవరెవరు ఎదురుగా కూర్చొని ఉన్నారు అంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఏ మరియు ఓ, ఏ మరియు ఓ అంటే వీళ్ళిద్దరు కదా, వీళ్ళిద్దరూ ఎదురుగానే ఉన్నారు. సో మనకి ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎన్ మరియు ఓ, ఎన్ మరియు ఓ అంటే సెకండ్ ఆప్షన్ తప్పు అయిపోతుంది. ఓకే, ఆర్ మరియు ఎస్ అన్నారు. సో ఆర్ మరియు ఎం అంటే ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎం. ఎన్కి ఎవరు ఫేస్ చేస్తున్నారు? ఆర్ ఫేస్ చేస్తున్నారు. డికి కే ఫేస్ చేస్తున్నారు. సో ఈ ఆప్షన్స్ అన్నీ తప్పు అనమాట. మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఏ మరియు ఓ, ఏ అండ్ ఓ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ విల్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్ అన్నారు. ఓకే, ప్రశ్న గుర్తు స్థానంలో ఉంచినప్పుడు తార్కికంగా శ్రేణిని పూర్తి చేసి ఎంపికలలో ఇవ్వబడిన బొమ్మను గుర్తించండి అంటున్నారు. ఓకే, చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఫిగర్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ నుంచి తర్వాత వచ్చిన ఫిగర్ ఇలా ఉంది, తర్వాత ఇలా ఉంది, అట్లా 4 ఫిగర్స్ ఇచ్చారు. నెక్స్ట్ రావాల్సిన ఫిగర్ ఏంటి అని మనల్ని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇక్కడ ఏమైంది? ఫస్ట్ టీ ఉంది. టీ ఇన్వర్స్ అయిపోయి ఒక లైన్ ప్లస్ ఇన్వర్స్లో వి రాశారనమాట. ఓకే, ఇలా ఉన్న టీ నెక్స్ట్ ఫిగర్లోకి వచ్చేసరికి ఇలా అయ్యి ఇలా వచ్చిందనమాట, ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫిగర్లో ఏమైంది? సేమ్ ఫిగర్స్ ఉన్నాయి కానీ రైట్కి ఉన్నాయి, పైకి ఉన్నాయి అన్నమాట. సో కిందికి లేవు. నెక్స్ట్ ఫిగర్లో అన్ని కిందికి ఉన్నాయి. సో మనకి ఇంకా నెక్స్ట్ మనకు రావాల్సిన ఫిగర్లో ఏముండాలి? అన్ని పైకి ఉండాలి. అట్లా ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి? ప్లస్ ఇంకోటి యాడ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ టీ ఉంది, తర్వాత వి వచ్చింది, టీవీ టీ, మళ్ళీ టీవీ టీవీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు టీ రావాలి. అట్లా ఉన్న ఆప్షన్స్ చూడండి. ఇక్కడ చూస్తే ఒకటి రివర్స్, ఒకటి పైకి ఉంది. సో థర్డ్ ఆప్షన్ రాంగ్ అయిపోతుంది. ఇక్కడ కూడా టీ అనేది స్ట్రైట్గా ఉంది, వి అనేది ఇన్వర్స్లో ఉంది, సెకండ్ ఆప్షన్ రాంగ్. ఇది కూడా అంతే. మనకు అన్ని కరెక్ట్గా ఉన్న ఆప్షన్ ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, P is the brother of R, R is the father of Q, S is the wife of Q, T is the daughter of S. How is P related to T అన్నారు. ఓకే, P అనేది Rకి సోదరుడు, R అనేది Qకి తండ్రి, S అనేది Qకి భార్య, T అనేది Sకి కుమార్తె. P అనేది Tకి ఎలా సంబంధం కలిగి ఉంటుంది అంటున్నారు. ఓకే, P is the brother of R, Rకి బ్రదర్ ఎవరంట? P అంట. ఓకే, అప్పుడు ఆర్ జెండర్ మనకి ఇవ్వలేదు. ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ ఇక్కడ ఇచ్చారు. ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. క్యూకి ఫాదర్ ఏమవుతారు? ఆర్ ఏమవుతారంటే ఫాదర్ అవుతారు. ఫాదర్ అంటే మనం ప్లస్ సింబల్తో ఇండికేట్ చేస్తాం. ఎస్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ. ఎస్ అనే ఆమె క్యూకి వైఫ్ అంట, అంటే ఈయన హస్బెండే కదా. ఓకే, నెక్స్ట్ టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్. ఎస్కి టీ ఏమవుతారు? డాటర్, అంటే మైనస్. ఇప్పుడు రిలేషన్ ఏమడుగుతున్నారు మనకి? హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు, అంటే టీకి పీ ఏమవుతారు? ఇక్కడ ఏముంది? మదర్. ఇక్కడ టీకి ఎస్ అనేవాళ్ళు మదర్ అవుతారు, ఈయన క్యూ అనే ఆయన ఫాదర్ అవుతారు. ఫాదర్స్ బ్రదర్ అవుతారు. సో తండ్రి యొక్క సోదరుడు అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఫాదర్స్ బ్రదర్, ఫాదర్స్ బ్రదర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ఈజ్ రిలేటెడ్ టు సిపిఎల్కే ఇన్ ఏ సర్టెన్ వే బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ ద సేమ్ వే టీజేసిఈ ఈజ్ రిలేటెడ్ టు QHZC. టు విచ్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్ ఈజ్ KDTY రిలేటెడ్ ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ అంటున్నారు. ఓకే, ఫ్రమ్ అనే ఆంగ్ల అక్షర క్రమంలో ఆధారంగా ఒక నిర్దిష్ట మార్గంలో సిపిఎల్కేకి సంబంధించినది. అదేవిధంగా టీజేసిఈ
అనేది QHZCకి సంబంధించినది. ఇచ్చిన ఎంపికలలో ఏది KDTYకి సంబంధించినది, అదే తార్కాన్ని అనుసరిస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఫ్రమ్ అనేది దేనికి రిలేటెడ్ అంట? ఫ్రమ్ ఈజ్ రిలేటెడ్ టు CPLK. ఓకే, 6, 3, 16, 18, 15, 12, 11, 13 అంతే కదా. సో ఇప్పుడు 6 నుంచి 3 అంటే -3నా? ఇక్కడ 18 నుంచి 16 అంటే -2, 15 నుంచి 12 అంటే -3, 13 నుంచి 11 అంటే -2, అంటే -3 -2 -3 -2. నెక్స్ట్ చూద్దాం, TJCE. ఇది -3 చేస్తే ఏమవుతుంది? ఇది 20 కదా, 17 అంటే Q అంతే కదా. ఇక్కడ 10, ఇది 3, 5, -2 అంటే 8 అంటే H. నెక్స్ట్ -3 అంటే ఏమవుతుంది? Z. 26 అవుతుంది అంటే Z. -2 అంటే 3 అంటే C. సో అదే కదా ఇచ్చారు, QHZC. సో మనం దీనికి KDTY కూడా అలాగే ఫైండ్ చేద్దాం. KDTY అనమాట. ఇది ఏమవుతుంది? 11, 4, 20, 25. ఓకే, -3 మీన్స్ 8 మీన్స్ H. అన్నిట్లో H ఉంది. సో అన్నీ చూద్దాం ఒకసారి. -2 అంటే B అంతే కదా. సో అట్లా ఆప్షన్స్ ఉన్న ఆప్షన్ ఏముంది? 1 and 2 ఉన్నాయి, 3 and 4ని ఎలిమినేట్ చేసేయచ్చు. -3 అంటే 17 అంటే Q కదా. సో ఇక్కడ -2 అంటే 23 అంటే W. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. HBQW ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన సిరీస్లో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అని అడుగుతున్నారు. ఓకే, 2, 3, 6, 11, 18 ఇచ్చారు. 2 నుంచి 3 అంటే +1, ఇక్కడ +3, +5, +7. నెక్స్ట్ ఏం రావాలి? +9 రావాలి. +9 అంటే ఏమవుతుంది? 27 అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, దట్ ఈస్ 27. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అని అడుగుతున్నారు. 451, 450, 447, 442, క్వశ్చన్ మార్క్ 426 ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? -1, -3, -5. సేమ్ ఇందాక ప్లస్ చేసాం, ఇక్కడ మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు -7 అంటే 442 నుంచి -7 అంటే 435 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అంతే కదా. నెక్స్ట్ 435కి -9 చేస్తే 426 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a dice has its faces marked by letters P, U, C and E and M. Two positions of the same dice are shown in the given figures. Which face is opposite to face M అన్నారు. ఒక పాచిక యొక్క ముఖాలు PUCOE మరియు M అక్షరాలతో గుర్తించబడ్డాయి. ఒకే పాచిక యొక్క 2 స్థానాలు ఇచ్చిన బొమ్మలలో చూపించబడ్డాయి. M ముఖానికి ఎదురుగా ఉన్న ముఖం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే కామన్గా ఉన్న లెటర్ ఏంటి? ఇక్కడ P ఉంది, ఇక్కడ P ఉంది. సో రెండిట్లో కామన్గా P ఉంది. మనకి ఏం కనుక్కోమంటున్నారు? Mకు కోడ్ ఏమిటి అంటున్నారు. ఇక్కడ చూస్తే M అనేది ఈ ఫిగర్లో ఎక్కడ లేదు మనకి. సో P అనేది 2 times కామన్గా ఉంది. ఇక్కడే మనం డైరెక్ట్గా చూసి P ఈజ్ ఆపోజిట్ టు M అని చెప్పచ్చు. సో ఆన్సర్ ఏమవుతుందంటే P అవుతుంది, ఫోర్త్ ఆప్షన్. లేదా మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో P తర్వాత U తర్వాత E, నెక్స్ట్ P తర్వాత O తర్వాత C. ఇప్పుడు ఇవి 2 ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి, ఈ 2 ఆపోజిట్ టు ఈచ్ అదర్ అవుతాయి. Pకి వచ్చేసి M అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ డివైడెడ్ బై అండ్ ఇంటూ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఓకే, కింద సమీకరణలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం వస్తుంది? డివైడెడ్ బై మరియు ఇంటూలను పరస్పరం మార్చుకొని ప్లస్ మరియు మైనస్లను పరస్పరం మార్చుకుంటే అంటున్నారు. ఓకే, ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 40 - 8 డివైడెడ్ బై 1 + 72 × 8 అనమాట. ఓకే, ఇది ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతుంది? 40 +
8 into 1 minus 72 divided by 8. ఓకే 8 1s 8 9s 72 అవుతుందా. 40 ప్లస్ 8 మైనస్ 9, 48 మైనస్ 9 అంటే ఏమవుతుంది 39 అవుతుంది. అంటే ఫోర్త్ ఆప్షన్ కదా. 48లోంచి -9 తీస్తే 39 కదా. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, a dice has its faces marked by letters Y, S, I, A, D and E. Two positions of the same dice are shown in the given figures. Which face is opposite to face Y అన్నారు. ఓకే, ఒక పాచిక యొక్క ముఖాలు YSIAD మరియు ఈ అక్షరాలతో గుర్తించబడ్డాయి. ఇచ్చిన బొమ్మలలో ఒకే పాచికలో 2 స్థానాలు చూపించబడ్డాయి. Y ముఖానికి ఏ ముఖం ఎదురుగా ఉంది అంటున్నారు. ఇక్కడ చూస్తే SS ఉంది, మనకు దేనికి కనుక్కోమన్నారు, వైకి కనుక్కోమన్నారు. సో ఇక్కడ వై కనిపించట్లేదు కాబట్టి వైకి ఆపోజిట్ ఏంటి అంటే ఎస్ అవుతుంది. ఓకే, అలా కాదు అనుకుంటే SEA, దెన్ SDI. ఇవి రెండు ఆపోజిట్, ఇవి రెండు ఆపోజిట్. మనకి ఉండేది 6 ఫేసెస్ ఉన్నాయి, 4 ఫేసెస్ ఇక్కడే అయిపోయినాయి. ఇక్కడ ఉన్నది ఎస్. ఓకే, నెక్స్ట్ వచ్చే ఇంకా మిగిలిన ఫేస్ ఏది అంటే మనకి వై అవుతుంది. సో వైకి ఆపోజిట్ ఏది ఉంటుందంటే ఎస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, GRSN is related to JUVQ in a certain way based on the English alphabetical order. In the same way, KDEA is related to NGHD. To which of the following is BSTG related following the సేమ్ లాజిక్ అన్నారు. ఓకే, GRSN అనేది ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఒక నిర్దిష్ట మార్గంలో JUVQకి సంబంధించినది. అదేవిధంగా KDEA అనేది NGHDకి సంబంధించినది. కింది వాటిలో దేనికి BSTG సంబంధించినది అదే తార్కాన్ని అనుసరిస్తుంది అంటున్నారు. GRSN ఇది వచ్చేసి JUVQ. ఓకే, 7 18 19 14 ఇదేమవుతుంది 10 21 22 17. ఏమైంది +3 కదా, +3 18 to 21 అంటే +3, 19 to 22 అంటే +3 +3 అన్నీ +3. ఓకే, KDEA ఇదేమవుతుంది 11 4 5 1 +3 అంటే 4 అంటే D +3 అంటే 8 అంటే H +3 అంటే 7 G +3 అంటే 14 N NGHD అదే కదా ఇచ్చారు. సో మనం ఇప్పుడు దేనికి కనుక్కోవాలి, BSTG కనుక్కోవాలి. ఇదెంత 2 19 27 అనమాట. +3 అంటే 5 అంటే ఈ ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ +3 అంటే 22 అంటే ఏమవుతుంది V, రెండిట్లో V ఉన్నాయి. సో ఈ 2 కాదు, ఈ 2లో చూద్దాం. నెక్స్ట్ ఏముంది +3 23 అంటే W. ఓకే, +3 అంటే 10 అంటే J. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ EVWJ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్, read the given statements and conclusions carefully, assuming that the information given in the statements is true, even if it appears to be at variance with the commonly known facts. Decide which of the given conclusions logically follows from the statements. Statements చూస్తే all inks are pens, all pens are rubbers, no rubber is a sharpener. ఓకే, conclusions చూస్తే no ink is a sharpener, some rubbers are inks. ఓకే, ఇచ్చిన ప్రకటనలు మరియు తీర్మానాలను జాగ్రత్తగా చదవండి. ప్రకటనలలో ఇవ్వబడిన సమాచారం నిజమని భావించినా అది సాధారణంగా తెలిసిన వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఇచ్చిన తీర్మానాలలో ఏది తార్కికంగా ప్రకటనల నుండి అనుసరిస్తుందో నిర్ణయించండి అంటున్నారు. ప్రకటనలు అన్ని సిరాలు పెన్నులు, అన్ని పెన్నులు రబ్బర్లే, ఏ రబ్బరు కూడా పదును పెట్టేది కాదు అంటున్నారు. ఓకే, చూద్దాం. ఆల్ ఇంక్స్ ఆర్ పెన్స్, ink, all inks are pens, all pens are rubbers. Okay, no rubber is a sharpener. ఇప్పుడు కన్క్లూజన్ చూస్తే నో ఇంక్ ఈజ్ ఏ షార్ప్నర్ అన్నారు. ఓకే, నో ఇంక్,
ఇంక్కి షార్ప్నర్కి సమ్ అనే రిలేషన్ ఉందా? మనకి రబ్బర్కే లేదు. సో లోపలికి వెళ్ళే ఆల్ ఇంక్స్ ఆర్ రబ్బర్స్ అని చెప్పేశారు కదా మనకి, సారీ, ఆల్ పెన్స్ ఆర్ రబ్బర్స్ అని చెప్పారు. ఆల్ పెన్స్ ఆర్ రబ్బర్స్, ఆల్ ఇంక్స్ ఆర్ పెన్స్ అని చెప్పారు. సో అప్పుడు ఇది రబ్బర్స్కి షార్ప్నర్కి రిలేషన్ లేదు, అంటే ఇది లోపలికి వెళ్ళేకే ఛాన్స్ లేదు. సో ఇక్కడ నుంచి దీంట్లోకే వెళ్ళలేనప్పుడు లోపలికి ఎలా వెళ్తుంది? సో వాడు ఇచ్చినది కరెక్టే కదా, నో ఇంక్ ఈజ్ షార్ప్నర్ అనేది కరెక్ట్ కన్క్లూజన్ అవుతుంది. ఓకే, సమ్ రబ్బర్స్ ఆర్ ఇంక్స్ అన్నారు. సమ్ రబ్బర్స్ ఆర్ ఇంక్స్ కరెక్టే కదా. ఆల్ ఇంక్స్ ఆర్ పెన్స్, ఆల్ పెన్స్ ఆర్ రబ్బర్స్, అప్పుడు సమ్ రబ్బర్స్ ఇంక్సే అవుతాయి కదా. సో సెకండ్ కన్క్లూజన్ కూడా మనకి కరెక్టే అవుతుంది. సో అప్పుడు ఆప్షన్ ఏమవుతుందంటే మనకి బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్ అవుతుంది. ముగింపు 1 మరియు 2 రెండు అనుసరిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, దీంతో ఇవాళ సెషన్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇట్లాంటి సెషన్స్ మీరు మరిన్ని చూడాలనుకుంటే ఒకసారి టీపీ స్టడీస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, డూ వాచింగ్ టీపీ స్టడీస్. అండ్ అలాగే ఉత్తమ్స్ అకాడమీ ఛానల్లో కూడా మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ చాలా ఉందండి. ఎన్టీపీసీ జీకే లైవ్ జరుగుతుంది, చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఒకసారి అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ షేర్ చేయండి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.